హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి సోరకాయ జ్యూస్. ఈ సోరకాయ జ్యూస్ కోసం అయితే మనం ఇలా ఒక సోరకాయలో మనం 1/3 వంతు అయితే కట్ చేసి పెట్టుకున్నాం. దీనికి అయితే మనం సోరకాయ జ్యూస్ చేయడానికి ఈ పొట్టునైతే తీయనవసరం లేదండి. ఎందుకంటే ఈ పొట్టు కూడా మనకి ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి, ఇలా హార్ట్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో కానివ్వండి, అలాగే మీకు ఎవరైనా కొవ్వు తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, బరువు తగ్గించుకునే వాళ్ళకు అయితే ఈ సోరకాయ జ్యూస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా దీన్ని మధ్యలకు కట్ చేసేసుకొని ఇందులో ఉన్న గింజల్ని అయితే తీసేసుకోవాలి అండి. ఇలా తీసి పక్కకు పడేసుకోవాలి. ఈ సోరకాయ ముక్కను అయితే ఒకటి టేస్ట్ చేసి చూడాలండి. చేదు ఉన్నవైతే తినకూడదు. జ్యూస్కి అయితే ఇలాంటి చేదుగుండే సోరకాయ అయితే పనిచేయదు. దానివల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. సో ఇలా తీయగా ఉండే సోరకాయ ముక్కల్ని మాత్రమే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ జ్యూసర్లో అయితే వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని జ్యూసర్లో అయితే వేసుకోవాలి. అలాగే ఈ సోరకాయ ముక్కల్లోకి మనం మంచిగా కడిగి పెట్టుకున్న తులసి ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే జ్యూస్ అయితే పట్టుకోవాలి. ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే మనం ఒక పాత్ర తీసుకొని ఇలా అయితే వడబోసుకోవాలి. మనం జాలి కాకుండా క్లాత్తో కూడా ఈ జ్యూస్ని అయితే వడబోసుకోవచ్చు. ఇలా మంచిగా వడబోసుకొని ఈ పిప్పిని అయితే మిగిలిన పిప్పిని పడేయాల్సి ఉంటుంది. ఇలా జ్యూస్ లేకుండా అయితే పిప్పిని అయితే మంచిగా వడబోసుకొని ఇలా జ్యూస్ అయితే తీసేసుకోవాలి. ఇలా మిగిలిన పిప్పి అయితే పడేయడమే అండి. అలాగే ఇలా రెడీ అయిన మన ఈ సోరకాయ జ్యూస్లోకి అయితే మనం ఫ్లేవర్ కోసం పుదీనాను కానివ్వండి, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం ఇందులోకి తేనెని అయితే యాడ్ చేసుకోవాలి, కొంచెం తీపిగా ఉండడం కోసం. అలాగే మనం లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని తాగడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హాఫ్ లీటర్ జ్యూస్ అయితే మనకు అయింది. మంచిగానే ఉంది.